నేటి పంచాంగం వివరణ జూన్ 28, 2024 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. తిథి సప్తమి, సాయంత్రం 4:28 వరకు. వారం శుక్రవారం, భృగువాసరే. నక్షత్రం పూర్వభద్ర, ఉదయం 10:02 వరకు. యోగం సౌభాగ్య, రాత్రి 9:37 వరకు. కరణం భవ, సాయంత్రం 4:28 వరకు. భాలవ, తెల్లవారుజామున 3:23 వరకు. వర్జం రాత్రి 7:14 నుండి 8:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:17 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:45 నుండి 1:37 వరకు. రాహుకాలం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. యమగండం మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:12 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:17 నుండి 5:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 గంటల వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:48. సూర్యాస్తమయం సాయంకాలం 6:50. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి వారు ఈరోజు బంధుమిత్రులతో ఊహించని వివాదాలను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఇక కుటుంబ వాతావరణం ఈరోజు గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారికి వృధా ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ డబ్బుని ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి సామాన్యంగా గడుస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి తొందరపాటుతనం వలన అధిక నష్టాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులు తాము ఉద్యోగాలలో చేసిన పొరపాట్ల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు అనుభవం లేని ప్రణాళికలను అమలు చేయడం వలన అధిక నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మంచిది. అలాగే ఈరోజు కార్మిక వర్గాల వారికి ప్రమాద సూచనలు కనబడుతున్నవి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ముఖ్యంగా నకిలీ విత్తనాల వలన మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. సినీ రంగం వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కాంట్రాక్టులు దక్కించుకోవడంలో విఫలమవుతారు. ఇక ఎవరికైతే ఆస్తి పంపకాలు జరుగుతున్నాయో వాటిలో ఆస్తి నష్టం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు అనేక రకాల చికాకులతో గడిచిపోతుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య అపార్థాలకు చోటు ఇవ్వకండి. దీనివలన వివాదాలు అనేవి ముదిరి విడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి కూడా మనస్పర్ధల వలన అపార్థాల వలన విడిపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి బంధాల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి కష్టమే తప్ప ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏవి కూడా ముందుకు సాగక కొంత మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తాయి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే రాబడి తగ్గి నూతనంగా రుణాలు చేయవలసి రావచ్చు. ఇక ఎవరైతే వ్యాపార వాణిజ్యవేత్తలు ఉన్నారో వారికి వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకోని మార్పుల వలన ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సాంకేతిక నిపుణులకు, క్రీడాకారులకు ఇబ్బందులు తప్పవు. ఇక విద్యార్థులు తమకు లభించిన ఫలితాల పట్ల నిరాశ చెందుతారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ నిరాకరణ అనేది జరుగుతుంది. చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి అనుకూల రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగం చేసే చోట అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ వ్యవహారాలలో
మంచి అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే వారి యొక్క సహకారం అన్ని విధాలుగా లభిస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నారో, లోన్స్ కోసం అప్లై చేశారో వారికి ఆ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభాల బాటన సాగుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక పితృ సంబంధ వ్యక్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ విజయాన్ని చవిచూస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పులు లభిస్తాయి. ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఎవరైతే వృషభ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ సఖ్యం ఉండడం వలన వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలను చేస్తారు. తీర్థయాత్రలు చేసినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మేలు చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు విడిపోయిన భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వారు కలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ప్రేయసి ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒకటే మంచి తరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. అలాగే భార్య సంబంధికుల నుండి ఆర్థిక సహాయాన్ని పొందుతారు. ఇక ఈరోజు సంతానానికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. కళాకారులు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి అధిక లాభాలు అనేవి ఆర్జిస్తారు. అలాగే మంచి విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అధిక లాభాలను గడించే అవకాశం అయితే కనిపిస్తుంది. వైద్యులకి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో అధిక లాభాలను ఆర్జించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయి. పనుల్లో విజయం సాధించడం తథ్యమవుతుంది. అలాగే ఎవరికైతే బంధువర్గంతో వివాదాలు ఏర్పడి ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. రాజీని కుదుర్చుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగాలలో ప్రగతి అనేది కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు వైద్యులకు ఉన్న వివాదాలు ఏవైతే చిక్కుకొని బాధపడుతున్నారో ఆ వివాదాలు తీరి ఊరట అనేది చెందుతారు. ఇక విద్యార్థులకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు గణేష అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడుల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఆ పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు తమ సంతాన వివాహ మరియు ఉద్యోగ ప్రయత్నాలలో సఫలమవుతారు. ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్న బాధ్యతలు ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఇక మిథున రాశి వారు ఈరోజు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. తాము చేసే విషయాలను గోప్యంగా ఉంచుతారు. ఇక అలాగే ప్రశాంతమైన జీవనం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో లాభాలు అనేవి గడిస్తారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశం అనేది కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఈరోజు ధనయోగం అనేది కలుగుతుంది. విదేశీయానం చేస్తారు. విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశం కనిపిస్తుంది. బంధుమిత్రులతో అనుకూలత అనేది ఉంది. ఆనందకరమైన శుభయోగాలు కనిపిస్తున్నవి. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. స్థలాలను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్న ఆస్తులను తిరిగి పొందగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు ఆస్తి పంపకాలలో లాభాలను గడిస్తారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభం అనేది లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. వైద్యులకు అనుకూలత అనేది కలబడుతుంది. అలాగే మంచి ప్రశంసలను పొందుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక మిథున రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను చేపడతారు. అదనపు రాబడి అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏవైతే అపోహలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలను దక్కుతాయి. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఆశాజనకంగా నడుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని కీలకమైన విషయాలు తెలుస్తాయి.
క్రీడాకారులు రాజకీయవేత్తలకు అనుకోని ఆహ్వానాలనేవి రావచ్చు. ఇక విద్యార్థులు అనుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి మరింత సంతోషకరంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలలో బాధపడుతున్నారో వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. ఎవరైతే శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వారికి కూడా ఔషధాలతో తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్నత పదవులను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారి గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం అనేది చుడతారు. కర్కాటక రాశిలోని విద్యార్థులకు అదృష్ట యోగం అనేది ఉంది. మంచి ఉన్నత కళాశాలలో సీట్లను పొందగలుగుతారు. అలాగే పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. కళాకారులకు క్రీడాకారులకు ఉన్నతమైన అవకాశాలు అనేవి లభిస్తాయి. విదేశీయానం చేసే అవకాశం కూడా ఉంది. ఇక సినీ రంగం వారికి విశేషమైన ధనలాభం అనేది కలుగుతుంది. రాజకీయ నాయకులకు మంచి అనుకూలత ఉంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు అభివృద్ధిని కలిగిస్తాయి. వాహన యోగం గృహయోగం అనేది కనబడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలకు తగిన సమయంగా చెప్పవచ్చు. ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. చిత్ర పరిశ్రమ వారు రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని అవకాశాలను దక్కించుకుంటారు. వైద్య రంగాలకి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. అలాగే విదేశాలలో వృత్తిపరంగా వ్యాపారపరంగా విద్యాపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు తగిన ఫలితాలు అనేవి వస్తాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు సన్నిహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక చాలా ఇబ్బందులను పడతారు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే ఈరోజు సింహరాశి వారి యొక్క కుటుంబ సభ్యులు అన్ని రకాలుగా సహాయ నిరాకరణను చేస్తారు. చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నిరుత్సాహమే మిగులుతుంది. నష్టాలను చూడాల్సి వస్తుంది. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట సహోద్యోగులతో ఉన్నత అధికారులతో విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. ఈరోజు మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఇబ్బందికర వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు సరైన ప్రణాళికను రచించకపోవడం వల్ల కూడా వారు నష్టాలను చవిచూస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు పెద్దల మాటలు వినక నష్టపోయే అవకాశమే అధికంగా ఉంది. చెడిపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు పెద్దల మాట వినడం వల్ల మీరు ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చు. ఇక ఈరోజు వాహన ప్రమాద సూచనలు అనేవి కనబడుతున్నవి. విద్యార్థులు విద్యను అశ్రద్ధ చేయడం అనేది అసలు ఈరోజు తగదు. అలాగే కుటుంబ విరోధాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ప్రేమ కలాపాలలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి. రాజకీయ రంగం వారికి అవమానాలు అనేవి కనబడుతున్నవి. సినీ రంగం వారు అధిక నష్టాలను ఎదుర్కొంటారు. కళాకారులకు క్రీడాకారులకు వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇక ఈరోజు తండ్రి తరపు వారి నుండి దుర్వార్తలను వినవలసి వస్తుంది. అలాగే సింహరాశి వారు కొత్త వారి వల్ల ప్రమాదాలను అధికంగా ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఎవరిని నమ్మకండి ఈరోజు. అలాగే ఆభరణాలను విలువైన వస్తువులను ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది.
చేజారడం కానివ్వండి, దొంగిలించబడడం కానివ్వండి జరగవచ్చు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది. ఎందుకంటే నష్టపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక కాంట్రాక్టర్లకు కూడా కాంట్రాక్టుల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. వైద్యులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక వ్యవసాయదారులకు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది. అసలు పెట్టుబడులు పెట్టకపోవడం అనేది మీకు మంచి చేస్తుంది. ఎందుకంటే నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారు తప్పకుండా దేవాలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారు ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరి బిక్కిరవుతారు. ఆలోచనలు ఏవి కూడా కలిసి రావు. ఇంట బయట సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. ఇక ఈరోజు సన్నిహితులే ప్రత్యర్థులుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య భంగం అనేది కలుగుతుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో వచ్చిన సమస్యల వలన అధిక ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకోని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ తప్ప ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు అంతగా కలిసి రాదు. ఇక మహిళలకి అనారోగ్యం అనేది కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు గణపతి ఆరాధన చేయడం, లక్ష్మీదేవి అష్టోత్తర పారాయణం చేయడం, దుర్గాదేవికి అభిషేకం చేయించుకోవడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర పారాయణం చేయడం వలన ఈ నెగిటివ్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించుకోగలుగుతారు. అలాగే మంచి శుభ ఫలితాలను పొందుతారు. కన్యా రాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణకు కావలసిన నూతన పెట్టుబడులను ఈరోజు అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారు చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కన్యారాశి వారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులకు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలలో ఉద్యోగాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇక ఈరోజు ఎవరైతే కన్యారాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు తల్లిగారి తరపు నుండి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. కళాకారులు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు మంచి రివార్డులను దక్కించుకోగలుగుతారు. ఇక రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది కనబడుతుంది. సినీ రంగంలో వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. మంచి అధిక లాభాలు అనేవి కనబడుతున్నవి. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులకు అధిక లాభాల వల్ల మంచి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలు చేసే ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు అధిక లాభాలను ఆర్జిస్తారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారు విదేశీయానం చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి అనుకున్నట్టుగా సాధించే అదృష్ట యోగం అనేది కనబడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ప్రయాణాల వల్ల మంచి లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ప్రేమ విషయంలో శుభవార్తలను అందుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి మంచి అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది. అలాగే వారికి ఉన్నతమైన స్థానాలు దక్కే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. అధిక ఆదాయం అనేది పెరుగుతుంది. సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారికి పలుకుబడి అనేది పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న నిరాశ తొలగిపోతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థితి అనేది లభించే అవకాశం అయితే
అధికంగా కనిపిస్తుంది. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలలో ముందడుగు అనేది పడుతుంది. ఇక కన్యా రాశిలోని విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతతను పొందుతారు. అలాగే పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొని ఆనందంగా ఉంటారు. ఇక ఈరోజు తులారాశి వారు చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు తులారాశి వారికి ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అనేవి అందిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఆశించిన మార్పులను పొందుతారు. ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనలాభ సూచనలు అధికంగా కనిపిస్తున్నవి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. కళాకారులు, క్రీడాకారులు మంచి సదవకాశాలను అందుకుంటారు. సినీ రంగం వారికి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది కనిపిస్తుంది. తులారాశి వారు ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక తులారాశిలోని వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంట లాభం అనేది లభిస్తుంది. ఇక విద్య అనుకూలత అనేది ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఎవరైతే తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారి మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు సైతం నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. వైద్య రంగాల వారికి మంచి అవకాశాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. ఇక ఈరోజు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. మిత్రులతో మరింత ఆనందంగా గడుపుతారు. అలాగే కోర్టు వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఖర్చులను అదుపు చేసుకోవడం వలన ఈరోజు అదనంగా ఆదాయం సమకూరుతుంది. ఇక కుటుంబంలో అందరి మన్ననలను పొందుతారు. బంధువులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని ప్రమోషన్లను పొందగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారు వైద్యులకి వారి యొక్క ఆలోచనలను అమలు చేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. ఇక విద్యార్థులకు అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మహిళలకి ముఖ్యంగా ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. అలాగే వీరికి ఇంట బయట గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అలాగే కుటుంబంలో కొందరి ప్రవర్తన మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు కూడా లభిస్తాయి. ఆ వాతావరణం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు అనేదే ఉండదు. మంచి ఫలితాలను అనుభవిస్తారు. వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు కొంత వృశ్చిక రాశి వారు అధిక ఖర్చులను తగ్గించుకోవడం వల్ల, పొదుపు చేయడం వలన ప్రశాంతమైన జీవనాన్ని గడపవచ్చు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ పొదుపు చేయాలనే విషయాన్ని మీరు కొంత చూసుకొని ముందుకు సాగడం వలన ఈరోజు ప్రశాంతమైన జీవనం మీ సొంతమవుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు
ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారాలలో పెట్టే నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు చేయండి. అలాగే ఎవరైతే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు కూడా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఎందుకంటే నష్టాలు చవి చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఎవరైతే మహిళలు ఉన్నారో వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలను లభిస్తాయి. ఇక నిరుద్యోగులకు ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక కుటుంబ సౌఖ్యం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాల వల్ల లాభాలు అనేవి కనిపిస్తున్నవి. కానీ ఆర్థిక విషయాలలో మాత్రం తప్పకుండా ఆచితూచి వ్యవహరించాల్సిందే. ఎందుకంటే గుప్పలకు పోయి ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. రుణాలు చేస్తారు. ఎవరైతే లోన్స్ కోసం చూస్తున్నారో వారికి లోన్స్ కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆర్థిక వ్యవహారాలు నిరాశజనకంగా ఉంటాయి. ఇంటా బయట బాధ్యతలు అనేవి పెరుగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా ప్రశంసలను అందుకుంటారు. సాంకేతిక నిపుణులకు, క్రీడాకారులకు కొత్త అవకాశాలను లభిస్తాయి. ఇక విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ఇక మహిళలు కుటుంబం సభ్యుల యొక్క సహకారంతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలించవు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు తగినంత ఆదాయం లేకపోవడం వలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక ఈరోజు తులారాశి వారు తమ సోదరులతో స్థిరాస్తి వివాదాలు అనేవి కలుగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కీలక నిర్ణయాలు ఏవైతే చేస్తారో అవి ఈరోజు కలిసి రావు. పెద్దల సలహాలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ప్రయాణాలలో ప్రమాద సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు సరైన ప్రణాళికలు లేకపోవడం వలన వ్యాపారంలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవమానాలు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారో వారు ప్రారంభించకపోవడమే మంచిది. అలాగే భాగస్వాములతో జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు ధనుస్సు రాశిలోని భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడడం వల్ల విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దాంపత్య జీవితంలో కొత్త వ్యక్తుల పరిచయం వల్ల విడిపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. సినీ రంగం వారికి నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. రాజకీయ రంగాల వారికి అవమానాలు, మోసపోవడం జరుగుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మంచి చేస్తుంది. ఇక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు విత్తనాల విషయాలలో మోసపోయే అవకాశం అయితే అధికంగా ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను చవి చూస్తారు. ఇక వైద్య రంగం వారికి ఈరోజు అధిక శ్రమ అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. అలాగే ఆరోగ్య భంగం అనేది కనబడుతుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మిత్రులు, బంధువులతో విరోధాలు అధికంగా కనిపిస్తున్నవి. కాబట్టి కొంత మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి లభించిన రాబడి అనేది నిరాశను కలిగిస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో అవంతరాలు ఏర్పడి ఆ వ్యాపారాలు కొంత ముందుకు సాగకపోవచ్చు. ఇక
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ ఫలించక నిరాశ చెందుతారు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. ఇక విద్యార్థులకు ఒత్తిడి తప్పదు. మహిళలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈ రోజు ధనుస్సు రాశి వారు గణపతిని ఆరాధించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈ రోజు తమ ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యల నుండి బయటపడతారు. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు పనిభారం నుండి బయటపడతారు. అలాగే తమ ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ఇక మకర రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా గృహాలకు సంబంధించిన కాంట్రాక్టులు అనేవి ఎక్కువగా దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను గడిస్తారు. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి కనబడుతున్నవి. వైద్యులకి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే మకర రాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత జ్ఞాపకాలతో ఆనందంగా గడుపుతారు. ఇక యత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి నూతన వాహన మరియు గృహయోగాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మకర రాశి వారు ముఖ్య నిర్ణయాలకు తగిన సమయంగా చెప్పవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ఇక మకర రాశి వారు ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లను పొందగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారికి, వైద్యులకు మంచి అవకాశాలనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలనేవి దక్కుతాయి. మహిళలకి ఆస్తులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక బంధుమిత్రులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంకా ఊహించిన దానికంటే అధిక లాభాలను వ్యాపారస్తులు పొందగలుగుతారు. దూర ప్రాంతాలలోని మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు దాయాదులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలను అందుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం అనేది లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. సోదరులతో ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఆనందకరమైన సంపద లభిస్తుంది. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. మంచి కళాశాలలో సీట్లను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక కుంభరాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారికి గృహయోగం కూడా కనబడుతుంది. కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది కుంభరాశి వారికి.
కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్యులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం అనేది కలుగుతుంది. విదేశయానం చేస్తారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక కుంభరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సర్దుబాటు అవుతాయి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. పరపతి పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అధిక లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే సూచనలు కనిపిస్తున్నవి. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు కొంత మేలుగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ధనయోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు ఇంట బయట ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలను దక్కుతాయి. అలాగే మీనరాశి వారికి అవసరానికి తగిన ధన సహాయం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మీనరాశిలోని మహిళలు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతమైన హోదాలు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీనరాశి వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. శుభవార్తలను వింటారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలను దక్కవచ్చు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారి శుభవార్తలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. స్థిర నివాసం ఏర్పరచుకోవడంలో ఎలాంటి ఆటంకాలున్నా తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంట లాభ సూచనలు కనబడుతున్నవి. చేపల రొయ్యల చెరువుల వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకి కీర్తి ప్రతిష్టలు అనేవి దక్కుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. కళాకారులు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఈరోజు మీనరాశి వారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేస్తారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభిస్తుంది. అలాగే ఆస్తులను తిరిగి పొందగలుగుతారు. అలాగే ఈరోజు మీనరాశిలోని ప్రేమికులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి చేతి నిండా ధనం అనేది ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పలుకుబడి అనేది మరింత పెరుగుతుంది. ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో అవి తీరి లబ్ధి అనేది పొందుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో మీనరాశి వారు అవి అమలు చేసి ముందుకు సాగుతారు. మిత్రుల నుండి సంతోషకరమైన శుభవార్త ఒకటి అందుతుంది. ఇక ఈరోజు వచ్చిన ఆదాయం సంతృప్తినిస్తుంది. రుణాల నుండి విముక్తి పొందుతారు. ఇక ఈరోజు సోదరులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సద్దుమణుగుతాయి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. కొత్త పెట్టుబడులు కూడా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో మరింత బాధ్యతగా ఉంటారు. అలాగే వారికి ఉన్న ఒత్తిడిలు కూడా తొలగిపోతాయి. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు లభించే సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మీనరాశిలోని విద్యార్థులకు ఉన్నత విద్యా హోదాలు అనేవి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి ఆరోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం లభిస్తుంది ఈరోజు. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 8. వీరు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.